హజార్డ్ మిల్స్. చర్చించుకుంటున్న ఐదుగురు చివరకు ఆ గని లోపలికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నారు. తమ వెంట ఉన్న వస్తువులన్నీ ఉన్నాయో లేదో మరోసారి చూసుకున్నారు. తమ చేతికి ధరించిన కీప్యాడ్లు కూడా ఒకసారి చూసుకున్నారు. ఆ కీప్యాడ్లు తమకు ప్రమాదం ఎదురైనప్పుడు నొక్కితే తమకు కావలసిన వారి దగ్గర డేంజర్ అలారం మోగించే కీప్యాడ్లవి. ఐదుగురు లోపలికి అడుగుపెట్టారు. అంతా కటిక చీకటిగా ఉంది. తమ తలలకు ధరించిన శక్తివంతమైన హెడ్లైట్ల వెలుతురు తప్ప వారికి వేరే వెలుగు కనిపించే అవకాశమే లేదు. తమ చేతుల్లో ఉన్న స్టిక్స్ ముందుకు తాటిస్తూ మెల్లిగా అడుగులు అడుగు వేస్తున్నారు. ఆ స్టిక్ వారికి రెండు రకాలుగా ఉపయోగపడుతోంది. వారికి ముందుకు అడుగులు వేయడానికి దారి చూపడమే కాకుండా మెటల్ డిటెక్టర్గాను పనిచేస్తుంది. ఎక్కడైనా బంగారం ఉన్న చోట ఆ స్టిక్ పెడితే అది అలారంలో మోగుతుంది. వారందరూ ఆక్సిజన్ మాస్క్లు కూడా ధరించి ఉన్నారు. అలా ఆ గనిలో వారు ముందుకి వెళ్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల లోతైన గోతులు, సన్నటి దారులు ఉన్నాయి. ఒక చోట నీరు ఊరి అక్కడ చెలమలా ఏర్పడింది. ఆ నీటి అడుగు ఎంత లోతు ఉందో చూడ్డానికి స్టిక్ని అందులో ఉంచారు. అంతే, ఒక్కసారిగా ఆ స్టిక్కు ఉన్న డిటెక్టర్ పనిచేయనారంభించింది. ఆ అలారం వింటున్న వారికి ఒక్కసారిగా అత్యుత్సాహం పెల్లుబిక్కింది. ఆ నీటి అడుగున ఉన్న బంగారు నిల్వలను సొంతం చేసుకోవడానికి వెంటనే ఆ నీటిని తోడి పక్కకు పోయసాగారు. కొద్దిసేపటి తర్వాత అక్కడ బంగారు నిల్వలు బయటపడ్డాయి. ఆ చీకటి ప్రాంతంలో ఆ బంగారు వెదజల్లే పచ్చని వెలుగులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించాయి. ఉబ్బికి వచ్చిన ఉత్సాహంతో ఆ బంగారాన్ని తవ్వుతూ వెలికి తీయడం ఆరంభించారు. అనేక గనుల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారు కనుక వారిలో ఒక వ్యక్తికి ఏదో అనుమానం వస్తోంది. మిగిలిన నలుగురు బంగారాన్ని తప్ప దేన్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. బంగారాన్ని తవ్వుతున్నప్పుడే అడుగు నుండి వారికి తెలియకుండానే విషవాయువు బుస్సుమంటూ వెలువడుతోంది. అది గమనించిన ఆ వ్యక్తి మిగిలిన వారిని హెచ్చరించేలోపే ఆ వ్యక్తి వెనక్కు విరుచుకు పడిపోయాడు. అది చూసి మిగిలిన ఇద్దరు కంగారుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే గాల్లో ఉన్న కొద్దిపాటి ప్రాణవాయువును హరించి వేసి ఆ ప్రదేశాన్ని ఆక్రమించిన ఆ విషవాయువు వారి ముక్కుపుటాలను సోకింది. అది తగిలిన వెంటనే స్పృహ కోల్పోయి పడిపోయారు ఆ ఇద్దరు. బంగారాన్ని తవ్వి ఆ ముడి పదార్థాన్ని పట్టుకున్న మిగిలినిద్దరు వారిని చూసి ఆ బంగారం పక్కన పడేసి తీసేసిన ఆక్సిజన్ మాస్కులను తిరిగి తగిలించుకోబోయారు. అప్పటికే వారిని కమ్మేసిన విషవాయువు వెనువెంటనే వారిపై తన ప్రభావాన్ని చూపింది. వారు కూడా అక్కడే స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయారు. వారిలో పడిపోతున్న చివరి వ్యక్తి తన చేతికి ధరించిన కీప్యాడ్ను నొక్కుతూ అలాగే తలవాల్చేశాడు. ఆ పడిపోవడంలో వారి చేతిలో ఉన్న బంగారం ముద్ద దొర్లుతూ వెళ్ళి బుస్మని పొంగుకొస్తున్న విషవాయువు వచ్చే చోట ఆగిపోయి దానిని కప్పేసింది. అలా కప్పేయడంతో భూమి నుండి పొంగుతున్న విషవాయువు రావడం ఆగిపోయింది. అదొక విశాలమైన 9 అంతస్తులు కలిగిన భవనం. 7వ అంతస్తులో తన చేంబర్లో కంప్యూటర్లో పనిచేసుకుంటున్న హారిసన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అక్కడ డేంజర్ అలారం మోగడం మొదలైంది. స్వేదం అలుముకుంటున్న మొహాన్ని తుడుచుకుంటూ అక్కడి నుండి 9వ అంతస్తుకు పరుగు తీశాడు హారిసన్. కారణం, ఆ డేంజర్ బెల్ గనిలోకి వెళ్ళిన ఐదుగురిలో ఒకరి నుండి వచ్చింది. డేంజర్ బెల్ తన చెవుల్లో మోగుతున్నట్టు అనిపిస్తున్న హారిసన్కి 9వ అంతస్తు చేరడానికి లిఫ్ట్ ఉందన్న సంగతి స్ఫురణకు రాలేదు. 9వ అంతస్తులో ఒక గదికి చేరుకుని వగరుస్తూ నిలబడిపోయాడు. హారిసన్ను ఆశ్చర్యంగా చూశారు ఆ గదిలో ఉన్న ఇద్దరు. వారు ప్రఖ్యాత జియాలజిస్టులైన ఎడ్వర్డ్ డగ్లస్. ఏమైంది? హారిసన్కు వాటర్ బాటిల్ అందిస్తూ అడిగాడు డగ్లస్. నా గదిలో డేంజర్ బెల్ మోగింది, బాటిల్ అందుకుంటూ చెప్పాడు హారిసన్. అది విని ఒక్క క్షణం మిగిలినిద్దరు ఉలిక్కిపడ్డారు.
వెంటనే తేరుకుని ఏం చేయాలని చర్చించుకోసాగారు. కొద్దిసేపటి తర్వాత ఏదో గుర్తొచ్చిన వాడిలా డగ్లస్ ఉత్సాహంగా పైకి లేచాడు. ఎవరికో ఫోన్ కలిపాడు. కొద్దిసేపు మాట్లాడి మిగిలిన ఇద్దరి వద్దకు వచ్చాడు. వారిని చూస్తూ మన ఈ సమస్య ఇంత తొందరగా సాల్వ్ అవుతుందని అనుకోలేదని చెప్పాడు. అది చూస్తూ మిగిలిన ఇద్దరు ఎలా అని అడిగారు. 2-3 గంటలు ఆగండి, మీకే తెలుస్తుంది అంటూ ఎవరికోసమో ఎదురు చూడసాగాడు డగ్లస్. ఉత్కంఠగా భరించలేని ఒత్తిడితో 3 గంటలు గడిచిన తర్వాత తాము ముగ్గురు ఉన్న గది తలుపు ఎవరో తట్టారు. డగ్లస్ లేచి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే అతడి మొహం వికసించింది. వెంటనే కరచాలనం చేస్తూ వెల్కమ్ సూపర్ కమాండో మిస్టర్ అభిమన్యు అంటూ వచ్చిన ఆ వ్యక్తిని సాదరంగా ఆహ్వానిస్తూ లోపలికి తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి చిరునవ్వుతో డగ్లస్తో పాటు లోపలికి వచ్చాడు. ఆశ్చర్యంగా చూస్తున్న ఎడ్వర్డ్ను, హారిసన్ను చూస్తూ డగ్లస్, ఇతడు మిస్టర్ అభిమన్యు, మోస్ట్ వాంటెడ్ మెరైన్ కమాండో, డేర్ డెవిల్, బంగారం గనుల్లో చిక్కుకున్న కార్మికులను, గోస్ట్ మైనర్లను రక్షించడంలో, రిస్కీ ఆపరేషన్లలో స్పెషలిస్ట్ పరిచయం చేశాడు. ఎడ్వర్డ్, హారిసన్ అలానే చూస్తుండిపోయారు. అభిమన్యు పేరు, అతని సాహసాలు వినడమే కానీ అతడిని మొదటిసారిగా చూస్తున్నారు. సుమారుగా 30 సంవత్సరాల వయసు, చూపులలోన్న వాడి, 5 అడుగుల 10 అంగుళాల పొడవున్న అభిమన్యుని చూస్తుంటే ఆకాశంలోని మెరుపును చూస్తూ పిడుగు శబ్దాన్ని విన్నట్టుగా ఉంది. ఇంతలో డగ్లస్ అభిమన్యుని చూస్తూ, మీరు ఈ సమయంలో అమెరికాలోనే ఉండటం, మీరు ఇండియాకి బయలుదేరాలని ఎయిర్పోర్ట్లో ఉండటం, అదే సమయంలో మీరు నాకు గుర్తు వచ్చి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడం అంతా కాకతాళీయంగా ఉంది అన్నాడు డగ్లస్. అవునన్నట్టుగా తలాడిస్తూ అభిమన్యు, ఇప్పుడు ఏ గనిలో ఎక్కడ ప్రమాదం జరిగింది, మొత్తం వివరాలు కావాలి అన్నాడు అభిమన్యు. అభిమన్యు గురించి డగ్లస్ చెప్పింది విన్న తర్వాత హారిసన్ డేంజర్ బెల్ మోగింది మొత్తం మర్చిపోయి అభిమన్యుని అడ్మైరింగ్గా చూస్తూ అలా ఉండిపోయాడు. అభిమన్యు వివరాలు అడిగిన వెంటనే 5 మంది ప్రమాదంలో ఉన్నారని గుర్తుకు వచ్చింది. వెంటనే అక్కడున్న వారందరినీ తనతో రమ్మని 7వ అంతస్తులో ఉన్న తన చేంబర్కు తీసుకెళ్లాడు హారిసన్. ఆ మోగిన అలారం ఏ ప్రదేశం నుండి వచ్చిందో లొకేషన్ చెక్ చేశాడు హారిసన్. మిగిలిన వారు కూడా అది ఏ ప్రాంతంలో మోగిందో చూడసాగారు. కొద్ది క్షణాల తర్వాత డగ్లస్ ఆందోళనతో, ఇది హజార్డ్ మిల్స్ కదా, ఇంత ప్రమాదకరమైన గనిలోకి వెళ్ళి చిక్కుకున్నారు అంటూ అభిమన్యుని చూశాడు. హారిసన్, ఎడ్వర్డ్లకు ఆందోళన అధికమైంది. నోటమాట రాక అలాగే ఉండిపోయారు. అభిమన్యు మాత్రం చెక్కు చెదరని చిరునవ్వుతో అందరినీ చూస్తూ, నేను వెంటనే హజార్డ్ మిల్స్కు బయలుదేరుతాను అన్నాడు. డగ్లస్ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన హెలికాప్టర్ హజార్డ్ మిల్స్ వైపుగా వెళ్తోంది. తర్వాత ఏం జరిగింది? ఆ 5 గోస్ట్ మైనర్లని అభిమన్యు రక్షించాడా? వింటూనే ఉండండి.